హాయ్ ఫ్రెండ్స్, మరి ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనము. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను. ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే, దుష్టుల చేతిలో నుండి ఆయన మిమ్మల్ని విడిపిస్తాడంట. అలాగే బలత్కారుల చేతిలో నుండి ఆయన మిమ్మల్ని విమోచిస్తాడంట. మరి ఈ ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఎవరు భయపడవాకండి. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉండి మరి ఈ వాగ్దానాన్ని చూస్తున్నారో నాకైతే తెలియదు ఫ్రెండ్స్. మరి దేవుడు మీతో ఏం సెలవిస్తున్నాడు అంటే, నేను దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను అని మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్. మరి భయపడవాకండి, దేవుడు ఉన్నాడు అని ఆయన యందు నమ్మకం ఉంచండి. దేవుని యందు నమ్మిక ఉంచి దేవునికి ఇష్టానుసారంగా బ్రతకండి. మరి ఎన్నో విషయాలు ఉన్నాయి. మరి పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే మరి ఎంతోమందిని దేవుడు ఎంతోమంది చేతిలో నుండి విడిపించాడు. అలాగే బలత్కారుల చేతిలో నుండి విమోచించాడు. పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే మరి ఎవరు భయపడవాకండి ఫ్రెండ్స్. ఒకటే కాదు, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మరి పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే మరి ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే మరి ఆనాడు హిజ్కియా, అలాగే ఆ యోధా ప్రజలు, మరి అప్పుడు ఆ ఇజ్రాయేలీ ప్రజలందరినీ దేవుడు విడిపించాడు. మరి ఆ అషూరు రాజు చేతిలో నుండి దేవుడు విడిపించాడు. మరి ఎవరు భయపడవాకండి. ఆనాడు ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఆ హిజ్కియా, అలాగే ఆ యోధా ప్రజల్ని దేవుడు విడిపించాడు ఫ్రెండ్స్. అలాగే మిమ్మల్ని కూడా దేవుడు విడిపిస్తాడు. అయితే మీలో చాలామంది అనుకుంటూ ఉంటారు, నేనే చేశాను, దేవుడి మాట లేదు, దేవుడికి వ్యతిరేకంగా జీవించాను, అందువల్లనే వచ్చింది సమస్య అని అనుకుంటున్నారు. ఒకవేళ నిజంగా దేవుడి మాట వినకపోవడం వల్లనే వచ్చిందా? భయపడవాకండి. దేవుడు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని విమోచిస్తాను, మీ పాపమును నేను క్షమిస్తాను అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. మరి మీరు కొని తెచ్చుకున్నారేమో కష్టం. మరి మీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు. ఒకవేళ మీరు కొని తెచ్చుకున్నా, అయ్యా ఏదో తెలియక చేశాం, దయతో మమ్మలను క్షమించి మమ్మలను జ్ఞాపకం చేసుకొని నీ కొరకు చూపించుకోవా అని దేవుడిని వేడుకోండి. మరి అప్పుడు దేవుడు తప్పకుండా కొరకు చూపిస్తాడు. ఎందుకంటే దేవుడు ఎవరిని విడిచేవాడు కాదు. ఆయన అందరినీ చెయ్యి పట్టి వెన్ను తట్టి నడిపించేవాడు. ఆయన కృప కలిగిన దేవుడు. మరి ఆయన మన బలము. మరి ఆయన తప్ప మనకు వేరే ఆశ్రయ దుర్గమే లేదు. ఎందుకంటే ఆయనే మనల్ని విమోచించేవాడు, అలాగే దుష్టుల చేతిలో విడిపించేవాడు ఫ్రెండ్స్. మరి ఎవరైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారా? భయపడవాకండి. మరి దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే మీతో, మరి భయపడవాకండి, నేను మీకు తోడుగా ఉన్నాను, దుష్టుల చేతిలో నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను, బలాత్కారం చేసే వారి చేతిలో నుండి నేను మిమ్మల్ని విమోచిస్తాను అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఒకవేళ తెలిసి తెలియక పాపం చేశారా? పాపం చేసి తప్పుడు పనిగా చుట్టుకొని ఉన్నారా? ఇప్పటికైనా దేవుడిని వేడుకోండి. మరి దేవుడు సెలవిస్తున్నాడు, బలాత్కారుల చేతిలో నుండి నేను విడిపిస్తాను, విమోచిస్తాను. మరి దేవుడు సెలవిస్తున్నాడు, బలాత్కారుల చేతిలో నుండి నేను నిన్ను విడిపిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. విమోచిస్తాను నిన్నని కూడా మరి దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్. మరి బలాత్కారులు అంటే సాతాను సంబంధులు లేక సాతాను దుష్టుడు. మరి ఆ దుష్టుడి చేతుల నుండి దేవుడు విడిపిస్తానంటున్నాడు. అలాగే నిన్ను విమోచిస్తానంటున్నాడు. మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లోని వాగ్దానం చూస్తున్నారో నాకైతే తెలియదు. కానీ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, చేసావు. మరి దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి చేసావు తప్పు, నేను క్షమిస్తున్నాను, ఎప్పటికైనా నన్ను వేడుకున్నావు, నేను అందరూ బట్టి సంతోషిస్తున్నాను, నేను నీకు తప్పగా కృప చూపిస్తాను, నీ పరిస్థితిని నేను మారుస్తాను అని మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా
మరి దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్. మరి ఎవరు భయపడవాకండి, దేవుడు మిమ్మల్ని ఆ పరిస్థితి నుండి విడిపిస్తానంటున్నాడు. ఆ దుష్టుడి చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తానంటున్నాడు. సాతాను గారి వల్ల పడ్డారు, ఓకే, మరి ఇప్పటికైనా దేవుడిని వేడుకుంటున్నారు, అందుని బట్టి ఆయన సంతోషిస్తున్నాడంట. ఇప్పటికైనా మరి దాని నుండి ఎలా విడుదల పొందాలా అని చెప్పి చూడండి మార్గాన్ని. అలాగే దేవుడిని వేడుకోండి, అయ్యా విడుదల పొందించు, మమ్మల్ని విడిపించు అని. అలాగే మరి ప్రార్థన మీరు చేసుకుంటుండండి. కింద పడిపోయానుగా కట్టానికి కింద కూర్చుంటాను కాకండి, మళ్ళీ పైకి లేవాలని చెప్పి దేవుడిని వేడుకోండి. ఖచ్చితంగా ఆయన చెయ్యి పట్టుకుని పైకి లేపగలిగిన సమర్థుడు. మీ పాపము ఆయన క్షమిస్తాడు, ఆయన కృప చూపిస్తాడు. ఒకవేళ మీరే తప్పు చేయకపోయినా మీకు పరీక్షగా ఇది వచ్చి ఉన్న ఎడల ఈ సమస్య అయినను భయపడవాకండి, దేవుడిని ఆశ్రయించండి. ఆయన మీతో ఏం సెలవిస్తున్నాడంటే, నన్ను ఆశ్రయించడం ఎంతో సంతోషం, నేను మీకు పరీక్ష పెట్టాను, మీరు దీంట్లో విజయం పొందేటట్లుగా ప్రవర్తిస్తున్నారు. అయితే సాతాను వాడు మిమ్మల్ని భయపెడుతూ ఉంటాడు. భయానికి చోటివ్వకండి, ఇంకా నా మీద విశ్వసించండి. ఇది నేను పరీక్షగా పెట్టాను మీ జీవితంలో, తప్పకుండా నేను మీకు కృప చూపిస్తాను, ఆనందకరమైన రోజులను రప్పిస్తాను అని మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్. ఎవరు భయపడవాకండి, మీ పరిస్థితులు ఎలా ఉన్నా భయపడవాకండి. మరి ఇక్కడ దేవుడు చెప్పినట్లుగా దుష్టుడి చేతిలో నుండి ఆయన మిమ్మల్ని విడిపిస్తాడంట. మరి అలాగే మరి బలత్కారుల చేతిలో నుండి ఆయన మిమ్మల్ని విమోచిస్తానంటున్నాడు. ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధుడిగా చేస్తానని. పరిశుద్ధుడు భయపడవాకండి ఫ్రెండ్స్. మరి దేవుని యందు నమ్మకం ఉంచండి. మరి అలాగే మరి మనం చూసుకున్నట్లయితే మరి ఒకసాట యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలంలో నా ఆశ్రయమా అని కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి ఇది మన పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే మరి ఆ సమయాన్ని ఆ భక్తుడు అలా అన్నాడు. మరి ఈరోజు మీరు కూడా అలానే ఉండండి. అయ్యా కృప చూపించు, అయ్యా ఆయన్ని వేడుకోండి. అయ్యా ఏదో తెలియక చేశాను, తప్పు క్షమించు, అయ్యా నాకు కృప చూపించు అని ఆయన వేడుకోండి. తప్పకుండా ఆయన కృప చూపిస్తాడు. మరి ఒకవేళ ఏ తప్పు మీరు చేయకపోయిన ఎడల మీరు భయపడవాలండి. అయ్యా నాకు నీ కృప చూపించు అని ఆయన వేడుకోండి, ఆయన కృప చూపిస్తాడు. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం మరి చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున నా తండ్రి, అయ్యా ఈ బిడ్డలకు నీ కరుణ చూపించు. అయ్యా నీ బిడ్డలు మరి ఎలాంటి పరిస్థితిలో ఉండి ఈ వాగ్దానాన్ని చూస్తున్నారు నాకైతే తెలియదయ్యా, కానీ నీకు తెలుసు ప్రభువా. ఈ బిడ్డల్ని కరుణించి ఈ బిడ్డలకు నీవే సహాయం చేయమని నీ పాదాల దగ్గర విన్నవించుకుంటున్నాను తండ్రి. అయ్యా ఈ బిడ్డల కష్టాలను తీర్చమని వేడుకుంటూ మరి నీ వాగ్దానంలో చెప్పినట్లుగా మరి దుష్టుల చేతిలో నుండి విడిపించమని వేడుకుంటూ బలత్కారుల చేతిలో నుండి ఈ నీ బిడ్డలను విమోచించమని వేడుకుంటున్నాను దేవా. నాయన విమోచిస్తానన్నావు, అందరిని బట్టి స్తోత్రం. ఈ నీ బిడ్డలు ఇంకా బలపడి నీకు స్తోత్రం చెల్లించి నీకు ఇష్టానుసారంగా బ్రతకడానికి సాయం చేయ. నీవే అన్ని విషయాల్లో సాయం చేస్తున్నందుకు నీకు వేలాది కోట్ల స్తుతులు ప్రభువా. ఆయన మరి ఎండలు బాగా వేస్తున్నాయి, మరి సమయాన వాడి దెబ్బ కొట్టి ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వారికి నువ్వే అద్భుతమైన స్వస్థతను దయచేయ్యా. మరి ఎలాంటి పరిస్థితిలో ఉండి ఈ వాగ్దానాన్ని చూస్తున్నారు నీ బిడ్డలు, ఆ నీ బిడ్డలకు నీ కృప చూపించు ప్రభువా. ఎవరైనా అనారోగ్యంతో ఈ వాగ్దానం చూస్తున్నారా, వారికి నీ స్వస్థత అనుగ్రహించు తండ్రి. ఎవరైనా అప్పుల బాధతో ఈ వాగ్దానం చూస్తున్నారా, అయ్యా వారి అప్పులను యేసు నామములో కొట్టివేయ్యా. నీవే సహాయం చేయమని వేడుకుంటూ యేసు నామములో అడుగుతున్నాను నా ఎవరిలో మన నా బ్రహ్మ. మరి ఫ్రెండ్స్, రోజు దేవుని వాగ్దానం మరి ఎవరు భయపడవాకండి, దేవుడిని ఆశ్రయించండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. మరి ఎవరైనా మరి బాగా అనారోగ్యంతో అలాగే కష్టాలతో మరి అలాగే మరి అప్పుల బాధలతో బాధపడుతూ ఉన్నారా, ఇంకా నానా విధములైన సమస్యలతో అలాగే కుటుంబ సమస్యలతో అలాగే కుటుంబాలు కొంతమంది ఈ ఇబ్బంది పాలవుతూ ఉంటారు. మరి అలాంటి వాటి విషయాల్లో మీరు ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారో నాకు తెలియదు. మరి దేవుడు సెలవిచ్చాడు, మరి భయపడవాకండి. మరి ఎవరైనా అలాంటి ఇబ్బందులతో ఇంకా లేక వేరే ఇబ్బందులు ఉంటాయి కదా, వాటితో ఇబ్బంది పడుతున్నారా, నేను మీ కొరకు ప్రార్థిస్తాను. అయ్యా ప్రభు, ఈ బిడ్డల పరిస్థితులు నీకు తెలుసు. ఈ బిడ్డలకు గొప్ప విడుదలను, గొప్ప రక్షణను, గొప్ప
ఆరోగ్యాన్ని గొప్ప ఒకవేళ దేవా అనారోగ్యంగా ఉంటే స్వస్థతను దయచేయమని వేడుకుంటూ యేసునామమున అడుగుచున్నాను నా ప్రియలో మన నామమున మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. మరి మీ ప్రార్థన అవసరం కొరకు ఇక్కడ కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. మరి 6305960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృప ఆశీస్సులు మనందరికీ తోడై నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.